నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, మిథున రాశి వారికి వచ్చేసి ఈ రాబోయే 6 నెలల్లోని మరి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటారు? మరి ఈ 6 నెలల్లోనే చూసుకున్నట్లయితే మరి వీరికి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి అంటారమ్మా? ఆగస్ట్ నెలలో ఎందుకంటే మనకి గోచారం సన్ గోచారం ఉంది, అలాగే మనకేమో బుధుడు గోచారం కూడా ఉంది, అలాగే శుక్ర గోచారం కూడా ఉందన్నమాట. కానీ వీళ్ళకి ఖర్చు అనేది ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉన్నదన్నమాట. అంటే అలాగే బిజినెస్లో కూడా ఏంటంటే కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ మనం చూసామంటే కెరియర్ విషయంలో కూడా వీళ్ళు ముందుకు సాగుతారు కానీ వీళ్ళు అనుకున్న స్థాయి రీచ్ అవ్వలేరు, ఎస్పెషలీ ఈ 6 monthsలో. అంటే ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని పాజిటివ్గా తీసుకుని ముందుకు సాగాలి అనేది చెప్పడం అనమాట. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే 12వ ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది, 10th Lord సంచారం జరుగుతుంది. అంటే ఏంటి, దూరపు దేశాలు వెళ్ళి సెటిల్ అవుతారు, సెటిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే అందులో ఆబ్స్టకల్స్ కూడా కనిపిస్తున్నాయి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో ఏంటంటే గురు ఇంట్లోనే మనకి రాహు కూడా ఉన్నాడు, అలాగే 4th హౌస్లో కేతు ఉన్నారు. అంటే కంఫర్ట్ లెవెల్ ఏంటంటే కొంచెం ఇబ్బంది. అంటే కంఫర్టబుల్గా ఉంది, నాది జీవనం హ్యాపీగా సాగిపోతుంది అన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి మనం చూసామంటే శని కూడా రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. సో అది కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు, ఎస్పెషలీ డబ్బు సంపాదించే దాంట్లో. సో బిజినెస్ పీపుల్కి కొన్ని ఇబ్బందులు తప్పవు, కానీ ఎటు చూసినా ఆర్థికంగా మాత్రానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ దీంట్లో కూడా మంచిది ఏంటంటే మనకి ఆగస్ట్ నెల బాగుంటుంది. ఎందుకంటే సన్ సంచారం చెప్పినట్టు సన్ సంచారం జరగబోతోంది, సూర్య సంచారం జరుగుతోంది, అలాగే మిగతా గ్రహాలు చిన్న గ్రహాల సంచారాలు కూడా జరుగుతున్నాయి. సో ఆ నెల బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్తో పని చేయించుకునే వాళ్ళందరికీ బాగా ముందుకు సాగుతారు, వాళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్. అంటే మనం మాట్లాడేది అపారమైన లాభం కాదు, కొంచెం చిన్న చిన్న లాభాలు. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆ టైంలో అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి, ఎస్పెషలీ గవర్నమెంట్ జాబ్స్కి కోసం ట్రై చేసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పగా వ్యక్తిగత జాతకం చూపించుకుంటే పొజిషన్ అనేది తెలుస్తుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఎస్పెషలీ మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో
వీళ్ళకి ఇంట్లో శుభకార్యం తప్పక జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ టైంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కెరియర్ విషయం మనం మాట్లాడుకున్నాం కనుక కెరియర్లో ఆబ్స్టకల్స్ అని చెప్పాను కదా, ఇబ్బందులు అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ఇబ్బంది పడే ఛాన్సెస్, ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్థాన చలనం కూడా కనిపిస్తోంది అనమాట. సో అది కూడా జాగ్రత్తగానే ఉండాలి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని భగవానుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఓకే, సో వీరికి ఉన్న ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి. మొత్తం తొలగిపోవడం అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్. అది కొంచెం అయినా అంటే ఏంటంటే చాలా మందికి ఈ కాలంలో మనం చూసామంటే సాఫ్ట్వేర్ లో అందరూ ఉంటున్నారు, సడన్ గా వాళ్ళు ఉద్యోగాల అవకాశాలు పోయే ఛాన్సెస్ సడన్ గా డౌన్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఏంటంటే వేరే డిపార్ట్మెంట్ కాకుండా వేరే ఉద్యోగం, ఈ ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగం మారే ఛాన్సెస్, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది 6 months కదా, ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా అదే విషయం కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే, ఎందుకంటే ఆర్థికంగానే అందరూ అడుగుతారు మనని. సో ఎప్పుడు మనకి ఇది ముందుకెళ్తాము అనేది ఏంటంటే ఏదైనా మనకి కర్మ ఎలా, లేకపోతే ఏంటి మనం చేసే కర్మ అంటే ఏంటి, మనం చేసే ఉద్యోగమే కదా. అంతే, మనం చేసిందే మనకి తిరిగి వస్తుంది అంటే రిటర్న్ ఏదో ఒకటి వస్తుంది మనం చేసే దానికి. సో దాంట్లో కొన్ని ఇబ్బందులు తప్పదు. సో అదే కుటుంబ పరంగా అయితే మాత్రం నేను చెప్పినట్టు కొంతవరకు బాగానే ఉంది. ఇది కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలన్నమాట. సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకోసం కొంచెం హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం మంచిదన్నమాట. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి అనేది వీళ్ళకి సూచన. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అదే ఒకే దాంట్లో ఎక్కువ పెట్టేయద్దు. అంటే కొంచెం ఆచితూచి కొంచెం ఆలోచించుకొని పెడితే బెటర్. సో ఉన్నాయని చెప్పేసి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీటన్నిటిని జాగ్రత్త పాటించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అలాగే రెమెడియల్ మెషర్స్ చెప్తున్నాను కదా. సో తప్పక వీళ్ళు ఏంటంటే దుర్గాదేవికి పూజ చేయడం, ఏ దేవి స్వరూపైనా చేయొచ్చు, దుర్గాదేవికి పూజ చేయడం ఎక్కువ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అలా చేసినప్పుడు ఏంటి కుటుంబ పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. దుర్గా చాలీస చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వీళ్ళు బుధవారం వెళ్ళి గోవుకి ఆహారం పెట్టడం అనేది మంచిది. మనం ఎవరికైనా సరే ఏ ప్రాణికైనా ఆహారం పెట్టడం మంచిదే కదా. సో ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు ఈ పాజిటివిటీ ఏంటంటే మనం బ్యాంక్లో వేసుకున్నట్టే అనుకుందాం. ఆ పాజిటివిటీ ఎప్పుడు కావాలా అంటే మంచి పీరియడ్ వచ్చినప్పుడు ఈ ఒకటికి ప్లస్కి ప్లస్ యాడ్ అయ్యి డబుల్ ప్లసెస్ అవుతాయి అన్నమాట. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే అమ్మ, మిథున రాశి వారికి వచ్చేసి రాబోయే 6 మాసాలలోనే మరి వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే దాని గురించి అయితే చెప్పారు. ధన్యవాదాలు అమ్మ.